ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని శ్రేష్టమైన నామములో అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారపు మాట అనే ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. బాగున్నారా? నిద్రలేచారా? వాక్యము అలాగే ప్రార్థన కూడా మీరు అందరూ కూడా ధ్యానించున్నారు, అలాగే చేసి ఉన్నారని చెప్పి నమ్ముచు ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అలాగే ప్రార్థన విడిచిపెట్టకుండా నమ్మకముగా ఆరాధించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఈ వారపు మాటగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వాక్యం మనందరికీ తెలిసిన రీతిగానే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. లోకము ఎప్పుడు కూడా మనకి చెప్తుంది ఏంటంటే తగ్గకు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకడుగు వేయకు అని చెప్పి చాలామంది కూడా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. గమనించండి, బైబిల్ సత్యమైన గ్రంథము మనకి బోధిస్తుంది ఏంటంటే ఎవరైతే తగ్గించబడతారో, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వాళ్ళు దేవుని యందు హెచ్చింపబడతారు. ఈరోజు నువ్వు ఒక్క మెట్టు దిగినంత మాత్రాన్ని నీ పరువు పోదు, ఒక్క కిందకి వెళ్ళిపోయినంత మాత్రాన్ని నీ స్థాయి తగ్గిపోదు. నువ్వు ఎప్పుడైతే తగ్గించబడ్డావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఒక దినమున ఒక ఘనమైన స్థానము, ఒక ఘనమైన హెచ్చుదనమైన స్థానము చూడబోతున్నావు అని అర్థము. గనుక ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని బ్రతకండి. దేవుని యందు హెచ్చుదనాన్ని మీరందరూ కూడా పొందుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వారంలో మీరందరూ కూడా తగ్గి ఉండండి. అన్ని విషయాల్లో, గొడవల్లో కావచ్చు, లేకపోతే మీ కాలేజెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేవుని ముందు కూడా మీరందరూ కూడా తగ్గి ఒదిగి బ్రతకండి. ఆ హెచ్చుదనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా పొందుకోవాల్సిందిగా మనవి చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ వారం అంతా కూడా దేవుడు మీకు తోడయండి, నడిపించును గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.